హరే కృష్ణ ప్రభుజీ సన్ మాతాజీస్ అందరికీ స్వాగతం అండి. మన నరసింహ కథ స్పెషల్ సిరీస్ లో మనం డే 3 లో అడుగు పెడుతున్నాం. ఈరోజు ముందుగా ప్రార్థన చేద్దాం. సో మన గురువుల యొక్క ఆశీర్వచనాలతో ఈ రోజు కార్యక్రమాన్ని కూడా మనం చక్కగా జరుపుకోవడానికి ప్రయత్నిద్దాం. నమో ఓం విష్ణుపదాయ कृष्ण पृष्ठाय भूतले श्रीमति भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिसता जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा जय जय गुरुदेव 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 जय जय गुरुदेव हरिनाम संकीर्तन की जय श्रील प्रभुपाद की जय जय श्रील गुरुदेव अनंत कोटि वैष्णव वृंद की जय. Thank you dear devotees. Ready for day 3? Ready? Hare Krishna. Ready. Hare Krishna. చేసి స్విచ్ ఆన్ చేసుకోండి డియర్ డివోటీస్ వీడియోస్ ని, సో దట్ మేము మిమ్మల్ని చూసే అదృష్టం మాకు కలుగుతుంది. సో ప్రభుజీ నిన్న ఎక్కడ వరకు అయితే నరసింహ కథ చెప్పారో దాన్ని కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ రోజు వేరే వేరే నరసింహ క్షేత్రాలకి వెళ్ళబోతున్నాం. సో అందరూ స్టే ట్యూన్. ప్రభుజీ మీకు ఇప్పుడు హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ నమస్కారం. సో హరే కృష్ణ మన నరసింహ కథలో ఈ రోజు మనం 3వ రోజుకి మనం ఎంటర్ అయ్యాము. అందరూ కూడాను మాట వినపడుతుందండి? ఓకే, నరసింహ కథలో మనం ఈ రోజు 3వ రోజు ఎంటర్ అయ్యాము. సో చూద్దాం ఈ రోజు మన నరసింహ కథ ఎలా వెళ్తుంది ఏమిటి అని మనం చూద్దాం. నరసింహస్వామి యొక్క కథ, పాస్ట్ టైమ్స్, లీలలు. సో మన కార్యక్రమం మొదలు పెట్టే ముందు నరసింహస్వామికి తర్వాత గురువులకి కూడా ఒకసారి మనం ప్రణామం చేసుకుంటూ మన కార్యక్రమంలో ముందుకెళ్దామండి. గురువుల యొక్క ప్రణామం లేనిది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం లేనిది ఏ ఆధ్యాత్మిక విద్య అయినా సరే మనకి వంట పట్టదు అనమాట. సో గురువు గారికి ప్రణామం చేసుకుందాము. ఒక్క నిమిషం. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. ప్రహ్లాద్ మహారాజుని గురించిన స్తుతి మనకి శ్రీమద్ భాగవతంలో 7వ స్కందము 10వ అధ్యాయము 21వ శ్లోకంలో స్వయంగా నరసింహ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం ఇది. భవంతే పురుషాలోకే మద్భక్తాస్తవ మనువ్రత భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపదృక్. తర్వాత నరసింహస్వామి యొక్క కీర్తన. వాగీసాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్య తే హృదయే సంవేద్ తం నృసింహం అహం భజే. తర్వాత ఇది నరసింహస్వామి యొక్క కవచం, నరసింహ కవచంలో వచ్చేటువంటి శ్లోకం అన్నమాట. అందరూ కూడా చెప్పండి. గర్జంతం గర్జయంతం గర్జంతం గర్జయంతం నిజ భుజ పతలం నిజ భుజ పతలం స్ఫోటయంతం హఠంతం స్ఫోటయంతం హఠంతం దీప్యంతం తపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రదంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం పూర్ణయంతం కరనికర శతైర్ దివ్య సింహం నమామి. హరే కృష్ణ, అందరూ చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నరసింహస్వామి యొక్క లీలలు మనం శ్రీమద్ భాగవతంలో 7వ స్కందము, ఆ తర్వాత అధ్యాయము 3, తర్వాత 4, తర్వాత ఆ తర్వాత ఉండేటువంటి అధ్యాయాలు కూడా మనం చూస్తున్నప్పుడు ఈ రోజు మనం నేర్చుకోబోయేది 6వ అధ్యాయంలో ఉండేటువంటి విషయాల గురించి మనము చర్చించుకోబోతున్నాము. శ్రీమద్ భాగవత్ కథ. సో ఎవరి మధ్య జరుగుతుందండి ఈ డిస్కషన్? మనం చెప్పుకునేటువంటి నరసింహలీల అంతా కూడా యుధిష్ఠిర్ మహారాజ్ అండ్ నారద యుధిష్ఠిర్ మహారాజ్ కి నారదుడికి మధ్యలో జరుగుతుంది అన్నమాట. సో నిన్న మనం ఎంతవరకు చూసామండి? మనం ఆ నరసింహలీల ఎంతవరకు వచ్చిందండి? ప్రహ్లాద మహారాజు నవవిధ భక్తుల గురించి, నవవిధ భక్తి రసాల గురించి తండ్రికి ఏ విద్యలు నేర్చుకున్నావు అని అడిగితే నవవిధ విద్యల్లో ఈ రకంగా ఉండాలి బిహేవియర్ అని ప్రహ్లాద్ మహారాజు గారు తండ్రికి ఎడ్యుకేట్ చేస్తాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది? హిరణ్యకశిపుడికి అది ఇష్టం లేక ప్రహ్లాద్ మహారాజ్ని 2 చేతులతో నెట్టేసి వాళ్ళని ఆజ్ఞాపించాడు అనమాట, చంపేయమని చెప్పేసి. కొండలపై నుంచి ఏనుగులతో, ఆయుధాలతో, సర్పాలతో ఎన్ని చేసినా సరే ప్రహ్లాద్ మహారాజు క్షేమంగా ఏంటి ఇలా ఆశ్చర్యపోతాడు అనమాట హిరణ్యకశిపుడు. ఏంటి ఇన్ని చేసినా కూడా ఇలాగే ఉన్నాడు ప్రహ్లాద్ మహారాజు అని చెప్పేసి ఆ తర్వాత కంటిన్యూ. ఓకే, సో అక్కడ దాకా జరిగింది అన్నమాట. చెప్పండి మాతాజీ. ప్రహ్లాదుని సోదరి వడిలో కూర్చోబెట్టి హోలిక దహనం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అవును అవును మాతాజీ, థ్యాంక్ యూ. సో ఈ విధంగా రకరకాలైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తారనమాట. వాళ్ళ చేతుల్లో ఏవైతే శక్తులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి నావల్ ఐడియాస్, కొత్త రకాల ఐడియాలు ఏవైతే వస్తాయో అన్ని రకాల ఐడియాలు కూడా ప్రయోగించి ప్రహ్లాదుని చంపాలి అనేటువంటిది బాగా ప్రయత్నం చేస్తారనమాట హిరణ్యకశిపు యొక్క సైనికులు అందరూ కూడా. సో ఎన్ని రకాలుగా చేసినా సరే ఎవరు కూడా ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఒక వెంట్రుకను కూడా ఏమీ టచ్ చేయలేకపోతారనమాట. ఒక్క నిమిషం. సో ఆయనకి ఏమీ చేయలేకపోతారనమాట అసలు ప్రహ్లాద్ మహారాజ్కి.
ఎందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి యుధిష్ఠిర మహారాజ్ అడుగుతారు. సరే అది ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అన్నమాట. ఈ రోజు మన కార్యక్రమంలో చూద్దాం. సో అన్ని రకాలైనటువంటి చెప్పాను కదండి, మనం చెప్పుకున్నాం కదా, అన్ని రకాలైనటువంటి పద్ధతులు విధానాలు, అగ్నితో గాని బండరాళ్లతో గాని కొండల మేంచి పాడేయటం గాని ఇంకా సముద్రంలో కూడా తీసుకెళ్లి పడేస్తారు అనమాట. ప్రహ్లాదుణ్ణి సముద్రంలోకి తీసుకెళ్లి సముద్రంలో కూడా పడేస్తారు. సో ఏనుగుల క్రింద ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయో అన్ని రకాలు వాళ్ళకి మైండ్ లో ఏమైతే వస్తాయో అన్ని ట్రై చేస్తారు. ఎన్ని చేసినా సరే ఏమీ అవ్వదు అనమాట. సో అయిన తర్వాత ఏం జరుగుతుందంటే కనుక మళ్ళీ మన గురువు గారులు ఉన్నారు కదండి, ప్రహ్లాదుడి గురువు గారులు ఎవరు ఉన్నారండి? సండ అమర్క, సండు అమర్కుడు అంటారు అనమాట తెలుగులో. ఓకే, వాళ్ళు వస్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఈయన హిరణ్యకశిపుకి చెప్తారనమాట. సో మీరు ఇంత పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, చిన్న విషయం ఇది. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు. మీరు ఆయన గురించి ఏమి అంత బాధపడాల్సిన అవసరం లేదు. మీరేంటంటే ఒక చిన్న కనుసైగ, కోపంగా ఒక కనుసైగ చేస్తే కనుక గొప్ప గొప్ప దేవతలందరూ కూడా భయపడిపోయి వణికిపోతారు. అలాంటిది ఈ చిన్న పిల్లవాడి గురించి మీరంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈయన ఏం చేస్తారంటే మళ్ళీ మా గురుకులానికి పంపించండి, ఇంకొకసారి గట్టిగా ట్రై చేస్తాం, మేము కూడా గట్టిగా ప్రయత్నిస్తాం, ప్రయత్నించి ఇతన్ని మళ్ళీ ఇంకొకసారి మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తాము అని చెప్పి చెప్తారనమాట. ఇంక హిరణ్యకశిపుకి ఇంకా చేసే అన్ని రకాలుగా ట్రై చేశాడు, ఓన్లీ ఒక బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి ఓకే పంపించు అని చెప్పేసి ఏం చేస్తాడు, బంధించేస్తాడు ప్రహ్లాదుని. మళ్ళీ ఏం చేస్తాడు, సండు అమార్కుడు దగ్గరికి, వాళ్ళ దగ్గరికి మళ్ళీ విద్యాభ్యాసం కోసం పంపిస్తారనమాట. పంపించిన తర్వాత ఈసారి ఏం చేస్తారంటే వాళ్ళు రకరకాలైనటువంటి పాలిటిక్స్ అన్నమాట, రాజనీతి, అర్థశాస్త్రము, శత్రుభేదము, దండోపాయము, సో ఇలాంటివన్నీ కూడా ప్రహ్లాదుడికి నేర్పిస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. రాజకార్యాలు ఏ విధంగా చేయాలి ఇలాంటివన్నీ కూడా ప్రహ్లాదుడికి నేర్పించడానికి వాళ్ళిద్దరూ కూడా ప్రయత్నిస్తారు పూర్తిగా. ఎంత ప్రయత్నించినా సరే ప్రహ్లాదుడు వాళ్ళ యొక్క సూచనలు, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఐడియాస్ ఏమైతే ఉన్నాయో వీటిని కూడా ఆయన తీసుకోరు అనమాట, యాక్సెప్ట్ చేయరు అనమాట. ఎందుకంటే ఆయన ఇటువంటి విద్యలన్నిటికీ కూడా అతీతమైనటువంటి విద్యలోకి వెళ్ళిపోయారు, ఆయన భగవత్ విజ్ఞానంలోకి వెళ్ళిపోయారు ఆయన. సో ఇవన్నీ కూడా చాలా కింద లెవెల్ అనమాట ఆయనకి. ఇవన్నీ కూడా చాలా తక్కువగా అనిపిస్తాయి. అందుకని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే సూచనలు, ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వేటిని కూడా ప్రహ్లాదుడు యాక్సెప్ట్ చేయరు అనమాట. ఏం జరుగుతుందంటే తర్వాత ఇంకా వండర్స్ చేస్తారనమాట ప్రహ్లాదుడు. ఏం చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. సో వాళ్ళ గురువుగారులు చెప్తారు కదండి, రోజంతా కూడా గురువుగారులు ఉండరు కదా, వాళ్ళందరూ కూడా గురుకులంలో ఉంటున్నారు. గురుకులంలో ఉంటే గురువుగారులు విద్య చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళకి సాయంత్రం పూట ఎప్పుడైనా కొంచెం సమయం దొరికినప్పుడు కానీ, లేకపోతే కనుక ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ కి మధ్యలో సమయం దొరికినప్పుడు కానీ ఏం చేసేవాళ్ళు అంటే కనుక వాళ్ళకి ఖాళీ సమయం ఉన్నప్పుడు వాళ్ళ స్నేహితులు, ప్రహ్లాదుడి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ప్రహ్లాదుడి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి పద ప్రహ్లాద మనం ఆడుకుందాము అని చెప్పని అడుగుతారనమాట. అప్పుడు అడిగితే కనుక ప్రహ్లాదుడు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుంటారు. ఆడుకోవడం సంగతి తర్వాత ఉంచండి, నేను మీకు మంచి విషయాలు చెప్పాలి, రండి నేర్పుతాను మీకు అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టుకుంటారనమాట. కూర్చోబెట్టుకుని వాళ్ళకి చెప్పడం మొదలు పెడతారనమాట ప్రహ్లాదుడు. ఏం చెప్తారండి వాళ్ళకి అంటే కనుక భగవద్ విజ్ఞానం గురించి చెప్తారనమాట వాళ్ళకి. సో ఏం చెప్పారు భగవద్ విజ్ఞానం అనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంచి అధ్యాయం వస్తుందండి ఇది. శ్రీమద్ భాగవతంలో 6వ అధ్యాయం వస్తుంది అనమాట. ఇది 7వ స్కందంలో. ఇది ఆయన చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళ కోసం అన్నమాట. ఆయన చెప్పినటువంటి కూడా మనలాంటి వాళ్ళ కోసం, మన కోసం అనమాట. మనం అందరం కూడా వాళ్ళ యొక్క దానవ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారో మనం అందరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మన అందరిది కూడా అదే పరిస్థితి అన్నమాట. ఏం చెప్పారంటే మొట్టమొదటి శ్లోకంలోనే ప్రహ్లాదుడు చెప్తారనమాట. ఏం చెప్తారు వాళ్ళ స్నేహితులకి, కౌమారాచరేత్ ప్రజ్ఞా ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ
తదప్యా ధ్రువమర్దదం కౌమారాచరేత్ ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి? కృష్ణ ప్రజ్ఞ. కౌమార అంటే ఏమిటి? కౌమార వయస్సు, బాల్యం అంటారు కదండి. 5 సంవత్సరాల వరకు బాల్యం అంటారు. 5 సంవత్సరాలు దాటితే కనుక దాన్ని కౌమారము అని అంటారనమాట. సో ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి భగవత్ సేవ, భగవత్ విజ్ఞానం తెలుసుకోవడానికి మనం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అని అంటే కనుక ఏం చెప్తున్నారండి? బుద్ధివంతులైనటువంటి వాళ్ళు, తెలివి కలిగినటువంటి వాళ్ళు, వివేకము కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి కూడా భగవత్ సేవ చేయడం మొదలు పెట్టాలి. 5 సంవత్సరాల వయసు నుంచి భగవత్ సేవ చేయడం మొదలు పెట్టాలి అని చెప్పారనమాట. ఇప్పుడు చూస్తే కనుక మనం అందరూ కూడా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్న 3 రకాలైనటువంటి సినారియోస్ ఉన్నాయన్నమాట మనకి. ఒకటి కొంచెం పాతకాలంది అనమాట. ఏమని చెప్పేవారు ఇది వరకు పెద్దోళ్ళు అయితే కనుక, కొంచెం ఒక 2-3 జనరేషన్స్ ముందున్న వాళ్ళైతే ఏం చెప్పారంటే కనుక, సో ఇప్పటి నుంచి ఎందుకు భగవంతుని సేవ చేసుకోవడము, చాలా సమయం ఉంది కదా మనకి, చాలా సమయం ఉంది కదా. సమయం గురించి మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారో అది మళ్ళీ మనం చర్చించుకుందాం. సో జనరల్ గా మనకి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే కనుక, చాలా సమయం ఉంది కదా మనకి, ఎందుకు ఇప్పటి నుంచి కూడా మనం ఎందుకు చేసుకోవాలి? ధర్మ అర్థ కామ మోక్షాలని 4 ఉంటాయి కదా. ధర్మ అర్థ కామ 3 ఫినిష్ చేసుకో, ఆ తర్వాత మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాము అని చెప్తారు. అంతే కదండి, పెద్దవాళ్ళు ఇదే కదని చెప్తారు. కొంతమంది తెలివితేటలు ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇదే చెప్పేవాళ్ళు కదా ఇది వరకు. ధర్మ అర్థ కామ 3 ముగించండి, ఆ తర్వాత మోక్షం గురించి చూద్దాము అని చెప్తారు. కానీ ప్రస్తుతం ఉన్న మన సమయంలో ఈ ధర్మ అర్థ కామ 3 ముగించాలంటే ఎవరి వల్ల కూడా కాదండి, వాళ్ళ వల్ల కూడా కాదనమాట. సో అది రూల్డ్ అవుట్ ఆప్షన్. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏం చెప్తారండి, ఇదేంటంటే ఒక మీడియం అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఒక కొంచెం ఏమాత్రం కల్చర్ ఉన్నటువంటి ఇళ్లలో పిల్లలకి చెప్తారనమాట. ఏం చెప్తారు? నాయన నువ్వు బాగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అని అంటారు. ఎందుకు చదువుకోవాలంటే కనుక మంచి ఉద్యోగం సంపాదించాలి. మంచి ఉద్యోగం సంపాదించాలంటే బాగా చదువుకోవాలి. ఓకే, ఉద్యోగం సంపాదించి ఏం చేయాలి? మంచి భార్యను పెళ్లి చేసుకుని గొప్ప గొప్ప బిల్డింగ్స్ అవన్నీ కూడా కట్టాలి. కట్టిన తర్వాత 2-3 బిల్డింగ్స్ కట్టాలి, లేకపోతే గొప్ప గొప్ప వ్యాపారాలు చేయాలి. వ్యాపారం చేసిన తర్వాత పిల్లల్ని కని మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకోవాలి. ఇవండి చెప్పేది మనకి కొంచెం ఒక మీడియం గా కొంచెం ఉండేటువంటి ఫ్యామిలీస్ చెప్పేటువంటి విషయాలు అనమాట. వాళ్ళ పిల్లలకి ఇదే కదండి మనం చెప్తున్నాం. ఇంతకన్నా ఇంకేమన్నా చెప్తున్నారండి పిల్లలకి? జనరల్ గా బాగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, అదే కదండి పిల్లలకి చెప్పేది. వాళ్ళకి అదే నూరు పోసేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఫోర్స్ పెట్టేసి చదివించేసి అవన్నీ కూడా చేసేస్తున్నాం. వాళ్ళకి ఏమవుతున్నారు? వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని ఆ జాబులకు వెళ్ళి ఆ రంగుల రాట్నంలో, ర్యాట్ రేస్ అంటారు అనమాట, ఎలకల పరుగు, దాంట్లో పరిగెడుతున్నారు 70 సంవత్సరాలు కానీ మళ్ళీ దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు అనమాట. ఇది ఒక మీడియం గా ఉండేది. ఇంకా లేటెస్ట్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటంటే కనుక ఇంకా చెప్పకూడదు, డిస్కస్ చేయకూడదు. వాళ్ళు ఏంటంటే కనుక ఇంకా పిల్లల్ని కనడానికే వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. కన్నా సరే పిల్లలకి ఏం చెప్తున్నారు? నీ ఇష్టం వచ్చినట్లు ఇంద్రియ భోగాల్ని అనుభవించు అని చెప్తున్నారు అనమాట పిల్లలకి. సో ఇది చాలా డిగ్రేడ్ అయిపోయింది అనమాట. సో ఈ 3 రకాల పద్ధతుల గురించి ఆయన ప్రహ్లాద్ మహారాజ్ ఇలాగా మానవ జన్మ ఏ విధంగా జరిగిపోతుంది మన టైం అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ ఒక మంచి అనాలిసిస్ చేశారనమాట. ఏంటంటే కనుక మనకు ఉండేది వయసు ఎంత అండి? పూర్తిగా బతికితే కనుక ఆరోగ్యవంతుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతారండి హైయెస్ట్ అంటే? 70 అంటే కనుక ఆయు ప్రమాణం చెప్పారు. హైయెస్ట్ బాగా బ్రహ్మాండంగా ఎటువంటి జబ్బు రాలేదనుకోండి, 100 సంవత్సరాలు బతుకుతాడు ఒక వ్యక్తి. 100 సంవత్సరాలు, 100 ఇయర్స్ బతుకుతాడు. సో ఈ 100 ఇయర్స్ లో మొదటి 10 సంవత్సరాలు కూడా బాల్యావస్థలో అయిపోతుంది. ఏమీ తెలియదు, ఏం చేయాలి ఏమిటో కూడా తెలియదు. తర్వాత రెండవ 10 సంవత్సరాలు యవ్వనంలో అయిపోతుంది. చదువుకోవడమను, అక్కడికి ఇక్కడ పరిగెట్టడమను, ఉద్యోగం సాధించుకోవడం అందులో అయిపోతుంది. ఎంతండి? 100లో 20 పోయింది, ఇంకెంత మిగిలిందండి? 80. 80లో చివరి ఉండేటువంటి ఒక 20 సంవత్సరాలు వృద్ధాప్యావస్థలో అయిపోతుందండి. మనం ఏ పని కూడా చేయలేము అప్పుడు. మన సొంత పనిని మనమే చేసుకోలేము. మనం వండుకోవడం కానీ, మన పని మనం స్నానం చేయటం కానీ, ఏ పని మన పని మనమే చేసుకోలేము. అలాంటిది భగవంతుడికి సేవ చేయడం అనేది ఇంకా మర్చిపోవచ్చు అసలు. సో ఎంత మిగిలిందండి? 80లోంచి 20 తీసేస్తే 60 మిగిలింది.
ఈ 60లో కూడా ఏం జరుగుతుందంటే ఈ మధ్యలో ఉండేటువంటి 60 సంవత్సరాల్లో కూడా మధ్యలో ఏం జరుగుతుందంటే కనుక ఒక సగం అందులో 12 గంటలు మనం నిద్రపోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, జనరల్ పనులు ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఒక 12 గంటలు ప్రతి రోజులోనే అయిపోతుంది. అంటే 60 సంవత్సరాల్లో ఒక 30 సంవత్సరాలు అయిపోతుంది. అంతే కదండి, 60లోనూ 30 అయిపోతుంది. ఇంకెంత మిగిలిందండి మనకి? 30. కరెక్ట్ గా ఉంటే కనుక 30 సంవత్సరాలు మిగిలింది మనకి. ఈ 30 సంవత్సరాల్లో కూడా ఏం చేస్తున్నామండి మనం? డబ్బు, మనీ ఈజ్ హనీ, డబ్బు కోసం పరుగులు పెడుతున్నాం మనం. డబ్బులు వెనకాల ఎంత అంటే కనుక అంత. ఇంకా చెప్పాలంటే కనుక ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్పింది ఏంటంటే మనకి అధ్యాయంలో, సో ఈ భౌతిక ప్రపంచానికి అంతటికి కూడా మూలాధారమైనది ఏంటంటే కనుక లైంగిక సంపర్కం అన్నమాట. దాని మూలంగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా భార్య వచ్చిన తర్వాత భార్య ఏం చేస్తుంది? అందరికీ కూడా రకరకాల సేవలు చేసి సంతోషాలను ఇస్తుంది. ఆ తర్వాత ఏమిటంటే కనుక అదైన తర్వాత భార్య కోసం అని చెప్పేసి ఒక ఇల్లు, గృహ మొట్టమొదటిది ఏంటి? ఒక ఇల్లు సంపాదించుకోవాలి. తర్వాత ఏంటి? ఆ ఇంటిని నిలబెట్టాలంటే మళ్ళీ పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత ఆ ఇంటిని నిలబెట్టాలి, రెగ్యులర్ గా ఎక్స్పెన్సెస్ అన్ని కూడా చూసుకోవాలంటే కనుక ఏం కావాలండి? క్షేత్ర అంటే కనుక పొలం కావాలి. వాళ్ళందరినీ పోషించాలి కదా, పోషించాలంటే పొలం కావాలి, లేకపోతే కనుక ఉద్యోగం కావాలి. సో పొలం కావాలి, ఉద్యోగం కావాలి. సో ఈ రెండు తీసుకుంటే కనుక గృహక్షేత్ర సుత అంటే కనుక కొడుకులు పిల్లలు, ఆప్త అంటే కనుక మిత్రులు. ఆ తర్వాత గృహక్షేత్ర సుత ఆప్త మిత్రులు బంధువులు. తర్వాత వీళ్ళందరినీ సంపాదించుకున్న తర్వాత విత్త, చివరికి ఏంటి? డబ్బు. సో దీన్ని సంపాదించాలి అని చెప్పేసి భగవద్ విజ్ఞానం గురించి ఆలోచించడానికి ఎవ్వరికి కూడా సమయం లేకపోతుంది అనమాట. ఎవరైతే కనుక ఈ విధంగా బిహేవ్ చేస్తారో వాళ్ళని ఏమంటారంటే ప్రహ్లాద్ మహారాజ్ ప్రకారము వాళ్ళు నిజమైనటువంటి దానవులు. దానవులు అంటే కనుక కమ్ములుండి మీసాలుండి అవన్నీ కూడా ఉండేటువంటి వాళ్ళు కాదండి. ఎవరైతే కనుక భగవంతుడి గురించి మర్చిపోయి ఈ విధంగా సంసారంలో పడి కొట్టుకుంటూ ఉన్నారో వాళ్ళని ఏమంటారు? దానవులు అంటున్నారు ప్రహ్లాద్ మహారాజ్. వాళ్ళ యొక్క స్నేహితులకు చెప్తున్నారు అన్నమాట, మీరు దానవుల యొక్క పిల్లలైనా సరే ఇటువంటి వాటిలో మీరు పడకుండా ఇప్పటి నుంచి కూడా భగవంతుని యొక్క సేవ, భాగవత్ ధర్మాన్ భాగవతానిహ. భాగవత ధర్మం అంటే ఏంటండి? నిన్న చెప్పారు ప్రహ్లాద్ మహారాజ్ హిరణ్యకశిపుడికి. నవవిధ భక్తులతో భగవంతుని స్మరణ చేయడం. yes that is సేవ చేయడం, అది భాగవత ధర్మం, నవవిధ భక్తులు అన్నమాట. సో ఆ విధంగా చేయడం భగవంతునికి సేవ, నవవిధ భక్తుల ద్వారా భగవంతుని సేవించుకోవడం, అది భాగవత ధర్మం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ భౌతికమైనటువంటి మన జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లో మనం తిరుగుతూ ఉన్నాము. వాటిల్లో మానవ జన్మ లభించడం చాలా కష్టం అన్నమాట. 84 లక్షల రకాల్లో 4 లక్షల రకాలు మానవుల యొక్క శరీరాలు ఉంటాయి, 4 లక్షల వెరైటీస్. అందులో కూడా ఈ మానవ జన్మ, ఈ భూలోకంలో మనకి మానవ జన్మ లభించడం అంటే అది ఇంకా కష్టం అన్నమాట. కొంతమంది ఏంటంటే దేవతా లోకాల్లో ఉంటారు, అక్కడ ఏంటంటే భోగాలు చాలా ఎక్కువైపోతాయి, అక్కడ భగవంతుని సేవ చేయడం చాలా కష్టం అన్నమాట. ఇంకా కొంతమంది కింద ఉంటారు, కొంచెం నరక లోకాల్లో కష్టమైనటువంటి చోట్లలో ఉంటారు, అక్కడ ఏంటంటే కనుక కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి, భగవంతుడి మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం అన్నమాట. మనం ఏంటంటే ఇక్కడ మధ్యలో భూలోకంలో ఉన్నాం అన్నమాట. మనకి కష్టాలు ఎక్కువ కాదు, సుఖాలు కూడా ఎక్కువ కాదనమాట మనకి. అందుకని ఇక్కడ మనం భగవంతుని యొక్క సేవ చేసుకోవడం అనేది చాలా ఐడియల్ ప్లేస్ అన్నమాట మనకి. సో దానికే ప్రహ్లాద్ మహారాజ్ ఈ విషయం చెప్పారు. సో మనము మనీ ఈజ్ హనీ, ఎవరికైనా అంతే కదండి. డబ్బు కోసం ఎంత పనులైనా సరే చేయడానికి, చెడ్డ పనులైనా సరే చేయడానికి అందరూ కూడా రెడీ అయిపోతున్నారు అనమాట. ఆ విధంగా డబ్బు యొక్క మాయలో పడి ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఎంతో చూస్తారు చాలా మంది. నేను వేస్ట్ చేయకూడదు ఒక్క రూపాయి కూడా అని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళకి విజ్ఞత ఉంటే కనుక నాకు ఉండేది 30 సంవత్సరాల బ్యాలెన్స్, అందులో నా టైం అంతా దీంట్లో వేస్ట్ చేస్తే కనుక నాకు మిగిలేది రోజుకి 1 గంట 2 గంటలు మిగులుతుంది, నాకు దీన్ని వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. డబ్బును వేస్ట్ చేయకూడదని ఆలోచిస్తున్నారు, కానీ టైంని నేను వేస్ట్ చేస్తే కనుక మళ్ళీ ఈ ఛాన్స్ నాకు రాదు అని చెప్పేసి ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు అనమాట. అది మనం అందరం కూడా చాలా సీరియస్ గా ఆలోచించాలి. చూడండి, ఎంత పెద్ద పెద్ద తప్పు పనులు చేయడానికైనా సరే
ఎవరైనా సరే రెడీ అయిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత చదువుకున్నా సరే మన యొక్క విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలాగే చెప్తుంది అనమాట. ఏంటి, డబ్బు సంపాదించు, డబ్బు సంపాదించు, డబ్బు సంపాదించు, అదే చెప్తుంది. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, 5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి కూడా మనము భగవత్ సేవ చేయడం మొదలు పెట్టాలి. భగవత్ సేవ చేయడం మొదలు పెడితే తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే భగవత్ సేవ మొదలు పెడతారు. కానీ మేము 5 సంవత్సరాల వయసులో మాకు తెలియలేదండి, మేము మొదలు పెట్టలేదు, ఆ బస్సు మిస్ అయిపోయామంటే కనుక ఇప్పటికీ కూడా ఏం పర్వాలేదు. ఈ క్షణం నుంచి అయినా సరే మీరు సీరియస్ గా తీసుకుని భగవంతుని సేవ చేయడం మొదలు పెట్టచ్చండి. మాకు తెలియలేదండి, చిన్నప్పుడు మాకు ఎవరో చెప్పలేదు, అందుకని చెప్పి మేము చేయలేకపోయామంటే ఏమీ పర్వాలేదు. ఈ రోజైనా మీకు తెలిసింది కదా, తెలిసిన తర్వాత ఈ రోజు నుంచైనా మీరు భగవంతుని యొక్క సేవ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఏం చెప్తున్నారంటే కనుక స్వామి మనతో పాటు పరమాత్మ కింద ఉంటారు, ఆయన అందరి యొక్క శ్రేయోభిలాష్ కింద ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు సేవ చేయడానికి ఆయన వైపు తిరిగినా సరే ఆయన మీ దగ్గరికి వస్తారు అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కనుక ప్రహ్లాద్ మహారాజ్, ఈ విధమైనటువంటి భక్తిని నేను భాగవత ధర్మం ఏదైతే ఉందో దాన్ని నారాయణుడు నారద ముని గారికి చెప్పడం జరిగింది. నారద ముని గారికి చెప్పడం జరిగింది. ఆ నారద ముని నాకు ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇవన్నీ కూడా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు నేను మీ అందరికీ చెప్తున్నాను. అందుకని మిత్రులారా అంటే వాళ్ళ యొక్క స్నేహితులకి చెప్తున్నారు అనమాట. ఇవంతా కూడా ఈ అనాలిసిస్ అంతా నేను చేసింది కదండి, ప్రహ్లాద్ మహారాజ్ చేసింది అనమాట. సో ఆయన చెప్తున్నారు, స్నేహితులారా ఇప్పటికైనా ఈ భౌతికమైనటువంటి విషయాలు, ఇంకోటి ఏం చెప్పారంటే కనుక మనకి సంతోషము కష్టము అనేవి ఆటోమేటిక్ గా మన యొక్క కర్మ ఫలితాల ప్రకారం వస్తూనే ఉంటాయి. ఎవరైనా కష్టాలు కావాలి అని చెప్పి ఎవరైనా ప్రయత్నిస్తారండి? నా జీవితంలో కష్టాలు కావాలి, ఇబ్బందులు రావాలని ఎవరైనా ప్రయత్నిస్తారండి? ప్రయత్నించారు ప్రభు. ప్రయత్నించరు. కానీ ఎలా వస్తున్నాయండి అవి? మనం వద్దనుకున్నా సరే ఆటోమేటిక్ గా వస్తున్నాయి అవి, అంతే కదండి. అదే విధంగా మనం వద్దనుకున్నా సరే మనకి ఏవైతే కనుక సుఖాలు రావాలో అవి ఆటోమేటిక్ గా వస్తాయి అవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే కనుక ఈ ఇంద్రియాలతో ఇంద్రియార్థాలతో మనకి కలిగేటువంటి సంపర్కం వలన కలిగేటువంటి ఇంద్రియ భోగాలు ఈ యొక్క మానవ జన్మలోనే కాదు, అన్ని రకాలైన జంతు జీవరాశులకు కూడా ఉన్నాయి. అవి గొప్పేమి కాదు, అన్ని రకాల జంతువులకి కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ మానవ జన్మలో మనం ఏం చేయాలంటే కనుక ఉన్నతమైనటువంటి సంతోషం, ఆధ్యాత్మిక ఆనందం కోసము మనము ప్రయత్నించాలి అని చెప్పి చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళ మిత్రులకి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ మిత్రులు ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా నేర్చుకుని వాళ్ళు ఇవన్నీ వింటారు, వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. ఏంటి జ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మనందరం కూడా, ఎందుకంటే సేమ్ ఒకే ఏజ్ లో ఉన్న వాళ్ళు అనమాట, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు అడుగుతారనమాట. మన స్కూల్లో చూస్తే కనుక ఇద్దరు టీచర్స్ ఉన్నారు, సండుడు అమర్కుడు. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరే మనకి లెసన్స్ చెప్పేవాళ్ళు. సో ఏ జ్ఞానం నేర్చుకున్నా సరే మనందరం కూడా వాళ్ళ దగ్గర నుంచే, వాళ్ళిద్దరి దగ్గర నుంచే నేర్చుకుంటున్నాము. కానీ ఇప్పుడు నువ్వు చూస్తే కనుక వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచో నేర్చుకుంటున్నాను అంటున్నావు. సో 5 సంవత్సరాల వయసే నీకు కూడా మాలాగే. సో మేము నేర్చుకోవడానికి ఛాన్స్ లేనిది నువ్వు ఎలా నేర్చుకున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు అని చెప్పేసి ప్రహ్లాదుని యొక్క మిత్రులందరూ కూడా ప్రశ్నిస్తారనమాట. సో ఏ విధంగా నువ్వు నేర్చుకున్నావు ఈ విద్యనంతా, భగవద్జ్ఞానం అంతా ఏ విధంగా నేర్చుకున్నావు అని చెప్పేసి ప్రహ్లాదుని యొక్క మిత్రులు అడుగుతారు ఆయన్ని. సో దానికి ప్రహ్లాదుడు ఏం చెప్తాడో సమాధానం అని చెప్పేసి రేపు మనం తెలుసుకుందాము, రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. కానీ ఏంటంటే మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక మనకి ఉండేటువంటి సమయము చాలా తక్కువ. ఉన్న సమయాన్ని మనము ర్యాట్ రేస్ అంటే కనుక ఈ యొక్క పిల్లుల్లాగా ఎలకల్లాగా కొట్టుకుంటూ, సో వాళ్ళు సమయాన్ని వృధా చేసినట్లు మానవ జన్మలో మనం కూడా మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా బుద్ధివంతులుగా మెలిగి మనం ఏం చేయాలండి? భగవంతుని సేవలో, భగవద్ విజ్ఞానంలో నిమగ్నులయ్యి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మన యొక్క జీవితంలో ప్రయత్నం చేయాలన్నమాట. ఇదే మన యొక్క జీవితానికి పెర్ఫెక్షన్ అన్నమాట, పరిపూర్ణత్వాన్ని మనకి ఇస్తుంది అనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్లు నవవిధ భక్తుల ద్వారా మీరు 9 రకాలైనటువంటివి భక్తులు చేయలేకపోతున్నారు, 8 చేయండి. 8 కూడా మా వల్ల కావట్లేదండి అన్నారనుకోండి, 7 చేయండి.
7 కూడా అవ్వట్లేదండి మా వాళ్ళ, 6 కూడా అవ్వట్లేదు, 5 అవ్వట్లేదు, 4 అవ్వట్లేదు, 3, 2 కూడా అవ్వట్లేదు అంటే కనీసం ఒక్కటైనా చేయండి. 9 రకాల్లో ఏదో ఒక్క రకమైనా చేయండి. ఏ ఒక్క రకం చేసినా సరే మీరు పరిపూర్ణత సాధిస్తారనమాట. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మనకి? 9 ఆప్షన్స్ ఉన్నాయి. 9లో కనీసం ఒక్కటి చేస్తే చాలన్నమాట. సో అలా ఉంటుందన్నమాట మన భక్తి సేవ. సో ఈ రోజు మన టూర్ ఏంటి అని చెప్పేసి చూద్దామండి. సో అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని కొంచెం కంటెంప్లేట్ చేయండి. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట. సో ఎన్ని సంవత్సరాలు మనకి టైం ఉంటుంది, సో ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఈ 30 సంవత్సరాలు చెప్పింది ఏంటంటే మనకి 100 సంవత్సరాలు ఉంటే, అదే 70 years కి ఒక ఆయుర్దాయం అని అనుకుంటే అది ఇంకా ప్రపోర్షనేట్ గా తగ్గిపోతుంది. 30 years లో 70% అయిపోతుంది. అది 7, 3, 21 అంటే 21 years కి వచ్చేస్తుంది అది ఇంకా. అందుకని అందరూ కంటెంప్లేట్ చేసి సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుని సేవలో అందరూ కూడా నిమగ్నం అవ్వాలని చెప్పేసి, నియుక్తులు అవ్వాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. మన నరసింహస్వామి యాత్ర గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. Hare Krishna, devotees, ready for the yatra? ఓకే, సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సౌత్ ఇండియా వెళ్తున్నాం. ఓకే, సౌత్ ఇండియా ఇప్పుడు కర్ణాటక కదండి చాలా మంది మీలో. సో మీ అందరికి మేల్కోటే ఐడియా ఉందా? ఎవరైనా విజిట్ చేశారా మేల్కోటే? ఎంతమంది విజిట్ చేశారు? రైస్ యువర్ హ్యాండ్స్. ఓకే, నందన్ మనం వెళ్ళాం. ఇంకెవరైనా వెళ్ళారండి? హరే కృష్ణ. ఓకే, సో ఎవరు విజిట్ చేయలేదు. నెక్స్ట్ మనం మేల్కోటి నరసింహస్వామి తర్వాత మనం ఇంకొక నరసింహస్వామిని కూడా ఈరోజు తెలుసుకుంటున్నాం. ఆయన ఎవరంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి. సో పానకాల నరసింహస్వామి చాలా మందికి ఐడియా ఉంటుంది కదా మన తెలుగు వాళ్ళందరికీ. ఎవరైనా వెళ్ళారండి అక్కడికి? చాలా మంది వెళ్ళారు అయితే. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఒకవేళ నేను పానకాల నరసింహస్వామి గురించి చెప్తున్నప్పుడు నేను ఏదైనా మిస్ చేస్తే మీ అందరు నాకు హెల్ప్ చేయాలి, ఓకేనా? ఓకే, సో మనం టూర్ స్టార్ట్ చేసేద్దాం. లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై. 1 second. ఎస్, జై. సో ఫస్ట్ మనం మేల్కోటే దర్శించుకుని ఆ తర్వాత మనం మంగళగిరి వెళ్దామండి. ఓకే, సో ఈయన చెలువ నారాయణ అన్నమాట. మనం నరసింహస్వామి ముందుకు వెళ్ళేటప్పుడు యాక్చువల్ గా ఎలా అంటే, ఎలాగైతే అక్కడ మనకి మాయాపూర్ లో నరసింహస్వామి ఎలా ఎప్పిరయ్యారో ఒక స్టోరీ ఎలా అయితే ఉందో, ఇక్కడ నరసింహస్వామి ఎప్పిరవడానికి కూడా ఒక పురాణ గాథ ఉందన్నమాట. అది తెలుసుకుందాం. సో ముందు ఏంటంటే ఇక్కడ ఈయన చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో. ఈయన ఎవరంటే చెలువ నారాయణ స్వామి. చెలువ అంటే ఏంటి? హ్యాండ్సమ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారో. యాక్చువల్ గా మనకి డైరెక్ట్ గా చూస్తే చాలా అందంగా ఉంటారు. యాక్చువల్ గా ఇక్కడ స్వామిని చాలా రకరకాలుగా అలంకరిస్తూ ఉంటారన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, యంగ్ గా ఉన్నప్పుడు ఒక కుమారుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటారన్నమాట. అందుకనే అక్కడ ఉన్న ఆల్వార్స్ అందరు ఏమని పిలుచుకుంటారు ఆయన్ని? చెలువ నారాయణ అని పిలుచుకుంటారు అనమాట. చాలా అద్భుతంగా ఉంటారు స్వామి. చతుర్భుజ శంకు చక్రం ఉంటారు, అభయహస్తం ఉంటుంది, కటిహస్తం ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో నారాయణ ఉంటారనమాట. స్మాల్ డీటీస్ ఉంటాయి. ఆ స్మాల్ డీటీస్ ని చెలువ నారాయణ అంటారు. ఇక్కడ ఎవరైతే మూర్తి కనిపిస్తున్నారు కదా మనకి, ఆయన్ని తిరునారాయణ అని పిలుస్తారనమాట. కొంతమంది ఇద్దరిని కూడా చెలువ నారాయణ స్వామి అని పిలుస్తారు. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈయన ఒక మూల విరాట్. సో చిన్న చిన్న స్మాల్ డీటీస్ అని చెప్పాను కదా, చెలువు నారాయణ అని. ఆ డీటీస్ కి చాలా ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మూల విరాట్ గురించి చెప్పిన తర్వాత చిన్న డీటీస్ కూడా ఎలా వర్షిప్ చేశారు, ఎవరెవరు వర్షిప్ చేశారు, ఈ రోజు మనం చూస్తున్నామంటే ఎంతమంది వర్షిప్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, చూడొచ్చు. సో ఇక్కడ మనం కనిపిస్తున్న ఈ మూల విరాట్, ఈ తిరునారాయణ ఎలా వచ్చారంటే మనకి భౌతిక ప్రపంచంలోనికి. ఒకసారి బ్రహ్మదేవుడు తెలుసు కదండి, బ్రహ్మదేవుడు ఎవరు మనం చెప్పుకుంటున్నాం, ఫస్ట్ లివింగ్ బీయింగ్ కదా. గర్భోదక సాయి విష్ణు నుంచి ఎవరు వచ్చారు, ఫస్ట్ బ్రహ్మదేవుడు వచ్చారు. సో బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఏమన్నారు చెప్పారు, గర్భోదక సాయి విష్ణు ఏమన్నారు, ఈ మెటీరియల్ క్రియేషన్ అంతా నువ్వు చెయ్యి, నేను కావాల్సిన జ్ఞానాన్ని, వేద నాలెడ్జ్ అంతా ఇస్తాను, నువ్వు ఏంటంటే 14 ప్లానెటరీ సిస్టమ్స్ క్రియేట్ చేసి, సో ఎవరైతే ఈ లివింగ్ ఎంటిటీస్ ఎవరైతే రెబల్ గా వచ్చారో వీళ్ళందరికీ ఒక స్థానాన్ని కల్పించు, సో మళ్ళీ వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అని చెప్తారు కదా. సో అటువంటి కార్యక్రమంలో బ్రహ్మదేవుడు ఉన్నప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఆశ కలుగుతుంది అనమాట, స్వామిని సేవించుకోవాలి అని. మన యొక్క సాంప్రదాయం గురువు కూడా ఆయనే కదండి, బ్రహ్మమత్వ గౌడీ సాంప్రదాయ ఆచార్య. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇదంతా, కృష్ణుడు బ్రహ్మదేవుడు కదా, అలా వస్తుంది కదా. సో బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే వెళ్ళి నారాయణ అడుగుతారు, నాకు ఒక అర్చామూర్తిని ఇవ్వండి, నేను మిమ్మల్ని వర్షిప్ చేసుకుంటాను అని అడిగితే అప్పుడు స్వామి ఈ రూపాన్ని ఇస్తారనమాట. సో చెలువు నారాయణ, ఈ తిరునారాయణ అని బ్రహ్మదేవుడు చాలా ఎన్నో సంవత్సరాలు వర్షిప్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సనత్ కుమారస్ మనకు తెలుసు కదా, బ్రహ్మదేవుని యొక్క పుత్రులు సనత్ కుమారస్ అడుగుతారు మాకు ఇవ్వండి డీటీని అంటే, అప్పుడు మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ తర్వాత మొత్తం అంతా తిరుగుతూ ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత స్వామిని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది అనమాట. సో అంతా మహిమ గల డీటీస్, బ్రహ్మదేవుడు వర్షిప్ చేసిన డీటీ అన్నమాట. సో చెలువు నారాయణ స్వామి చాలా అద్భుతంగా ఉంటారు స్వామి. సో ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న డీటీస్ గురించి చెప్పుకుందాం. చిన్న డీటీస్ ఎలా వచ్చారు మన భౌతిక ప్రపంచానికి అంటే, వాళ్ళు కూడా ఫస్ట్ టైం యాక్చువల్ గా అవి రాములు వారి దగ్గరికి ఫస్ట్ సూర్యవంశంలోకి వస్తారనమాట డీటీస్. యాక్చువల్గా ఏమని చెప్పబడిందంటే, రామ లక్ష్మణులు ఇద్దరు వర్షిప్ చేస్తూ ఉంటారంట చెలువు నారాయణ చిన్నప్పటి నుంచి. మనం కూడా మన ఇంట్లో వర్షిప్ చేస్తూ ఉంటాం కదా డీటీస్ ని, అలాగే రామ లక్ష్మణులు కూడా వర్షిప్ చేస్తూ ఉంటారంట. వాళ్ళే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. కానీ ఎందుకు వర్షిప్ చేస్తున్నారండి, మన అందరికి చూపించడానికి. రాముల వారైనా కృష్ణుడైనా వర్షిప్ చేస్తున్నారంటే ఏం చెప్తున్నారు మనకి, మనం కూడా చేయాల్సిన కర్తవ్యాన్ని మనకి చెప్తున్నారు అనమాట. సో అప్పుడు రామలక్ష్మణులు వర్షిప్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే రాముల వారు వాళ్ళ పుత్రులైన లవకుశులకి ఇస్తారు. కుశుడు ఏం చేస్తాడంటే, కుశుడికి ఒక కుమార్తె ఉంటుంది. మనం కూడా ఇస్తాం కదా మన కుమార్తెని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు డౌరీ, కుమార్తెకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇచ్చి పంపిస్తాడు కదా తండ్రి. అలాగే అప్పుడు కుశుడు ఏం చేస్తాడంటే ఈ డీటీస్ ని ఇస్తాడు కూతురికి. అప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తుందంటే చంద్రవంశ రాజ్కుమార్ని పెళ్లి చేసుకుంటుంది. సో ఆ విధంగా సూర్యవంశం నుంచి అడిగి స్లోగా చంద్రవంశంలోకి వచ్చాయన్నమాట. సో ఈ చంద్రవంశంలో అలా వస్తూ ఎక్కడి వరకు వస్తుందండి, కృష్ణ బలరాముల వరకు కూడా వస్తుంది అనమాట. సో అలా వచ్చి ఒకరి తరాలు వచ్చి కృష్ణ బలరాములు కూడా వర్షిప్ చేస్తారు వాళ్ళని. ఆ వర్షిప్ చేసిన తర్వాత అక్కడే స్థాపితం చేస్తారు ఎవరైతే యదువంశీయులు ఉంటారో. తర్వాత చంద్రవంశంలో కంటిన్యూషన్ అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనందరికి తెలిసిందే. మళ్ళీ వీళ్ళు ఈ మేల్కోట ఎలా వచ్చారు అని తెలుసుకోవాలంటే, వీళ్ళు ఉన్నారు కదండి ఎప్పుడైతే కురుక్షేత్రం యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమంటారండి దుర్యోధనుడు అర్జునుడు వచ్చి కృష్ణ భగవాన్ అడుగుతారు కదా, మా సైడ్ యుద్ధం చేయడానికి సాయం చేయండి, మాకు సాయం చేయండి. అప్పుడు కృష్ణుడు ఏమంటారు, నేనైతే ఆయుధం పట్టుకోను, కావాలంటే నన్ను తీసుకోండి, ఒకళ్ళకేమో నారాయణ సేన ఇస్తాను అంటే అర్జునుడు ఏమంటాడు, నాకు నువ్వు చాలు స్వామి, నాకేం నారాయణ సేన వద్దు, నాకు ఆయుధం పట్టుకోపోయినా పర్వాలేదు, నువ్వు నా సైడ్ ఉంటే చాలు అంటారు కదా. సో ఆ తర్వాత బలరాముడి దగ్గర కూడా వెళ్తారనమాట. సో బలరాముడికి ఏంటంటే, నాకు ఇద్దరు అయిన వాళ్ళే, నేను ఎవరి సైడ్ వెళ్ళను. అందులో ఏంటంటే బలరాముడి యొక్క శిష్యుడు అనమాట దుర్యోధనుడు. గద నేర్పించడంలో దుర్యోధనుడికి నేర్పిస్తారు, భీముడికి నేర్పిస్తారు. సో ప్రియతమ శిష్యుడు. సో ఏమంటారంటే ఇద్దరికి నో చెప్పలేరు. నేను ఎందులోనూ పాల్గొన్ను, నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి బలరాముడు వెళ్ళిపోతారు. అప్పుడు సౌత్ ఇండియా యాత్ర అంతా చేస్తున్నప్పుడు ఇక్కడికి వస్తారు, ఈ తిరునారాయణ దగ్గరికి వస్తారనమాట. తిరునారాయణ చూసి ఆశ్చర్యపోతారు, అయ్యో నేను చిన్నప్పుడు నుంచి నేను వర్షిప్ చేస్తున్నాను, మా ఇంట్లో సేమ్ డీటీస్ సేమ్ ఫీచర్స్ ఇక్కడ ఎలా ఉన్నారో మా ఇంట్లో ఉన్న ఆ నారాయణ కూడా అంతే ఉన్నారు, అంతే బ్యూటిఫుల్ గా ఉన్నారు అని చెప్పి అనుకుని సరే ఈ విషయం కృష్ణుడి చెప్పాలని చెప్పి, సో మళ్ళీ ఎప్పుడైతే ఈ తీర్థయాత్ర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ కృష్ణుడి చెప్తారు, చూడు కృష్ణ, నేను అక్కడ చూసాను ఒక డీటీస్ ని, సేమ్ మన ఇంట్లో ఎలా అయితే ఉన్నారో నారాయణ అంతే అద్భుతంగా సేమ్ డిక్టో అలాగే ఉన్నారు, నేను చూపిస్తాను రా అని చెప్పి
అప్పుడు వాళ్ళు పూజిస్తున్న అచ్చ విగ్రహాలను కూడా తీసుకుని ఈ ప్లేస్ కి రావడం జరుగుతుంది అనమాట. తీసుకుని వచ్చిన తర్వాత ఇద్దరు దర్శించుకుంటారు. ఆ తర్వాత డీటెయిల్స్ ఇక్కడే పెట్టేస్తారు అనమాట. ఇక్కడే స్థాపించేసి వెళ్తారనమాట. సో ఆ విధంగా అప్పటి నుంచి చెలువునారాయణ తిరునారాయణ ఒకే చోట ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తే ఆ టెంపుల్ కి వెళ్తే ఒక మెయిన్ ఆల్టర్ లో మనం ఈ తిరునారాయణ చూస్తాం. ఒక సైడ్ ఒక ఆల్టర్ పెట్టి మనకి ఈ తిరునారాయణ అమ్మవార్లు ఉంటారు. చక్కగా అద్భుతంగా చాలా అందంగా ఉంటారు. అసలు మనం చూపు తిప్పుకోలేమన్నమాట. ఈ మూలమూర్తి అందంగా ఉంటారు. ఆ చెలువునారాయణ చిన్న చిన్న స్వాములు కూడా చాలా అందంగా ఉంటారు అన్నమాట. సో అక్కడికి వచ్చి ఆ విధంగా మేల్కోట రావటం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక యుగం అయిపోయింది కదండి. మనం ఏం చూసాం? ఫస్ట్ త్రేతాయుగం చూసాం, ద్వాపర యుగం చూసాం, ఆ తర్వాత కలియుగం అయిపోతుంది, మళ్ళీ సత్యయుగం వస్తుంది అనమాట. ఆ సత్యయుగంలో ఈసారి ఎవరు వస్తారంటే ప్రహ్లాద్ మహారాజు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఈ ప్రదేశానికి వస్తారు. సో ప్రహ్లాద్ మహారాజ్ చూస్తారు, వావ్ చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు అనిపిస్తుంది. చక్కగా దర్శనం చేసుకుంటారు, ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. కానీ తర్వాత ఏదో కొంచెం మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకు మిస్ అవుతున్నాడండి ఆయన? ఎవరైనా గెస్ట్ చేస్తారా? హరే కృష్ణ. స్వామి ఎలాగైతే హనుమంతుడికి ఎవరిష్టం? రాముల వారే. హనుమంతుడికి ఎవరు కనిపించిన ఏమంటారు? నాకు రాముల వారే కావాలంటారు. అలాగే ప్రహ్లాద్ మహారాజ్కి ఎవరు? నరసింహస్వామి. సో అంటారు, నాకు చాలా బాగున్నావు నువ్వు, కానీ నాకు ఆ నరసింహ రూపాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాను, నాకు ఆ విధంగా దర్శనం చేయండి. మనమైతే ఇప్పుడు వెంటనే మనలాంటి వాళ్ళు ఏమంటామండి? అడిగిన వెంటనే మనకు దర్శనం వచ్చేయాలి. ఒకసారి దేవుడి నామని చెప్తాం, వెంటనే నేను 2-3 రోజులు బట్టి నీ నామని చెప్తున్నాను, నాకు కనిపించట్లేదు అని అడుగుతాం కదా. మనం అయితే ఎంత గొప్ప భక్తులు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ప్రహ్లాద్ మహారాజు పిలిస్తే స్వామి వస్తారు, కానీ అలా పిలవరండి. ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. సో తపస్సు చేసి స్వామిని సంతృప్తి పరుస్తారు మళ్ళీ. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హిల్ ఉంటుంది అనమాట. ఈ కొండ ప్రాంతం మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ ప్రాంతం ఇది ఒక గిరి అన్నమాట. ఈ గిరి దగ్గరికి వెళ్ళి పైన అక్కడే మేల్కోటలో ఒక పెద్ద కొండ ప్రదేశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక చిన్న గుహ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చాలా తపస్సు చేస్తారు మళ్ళీ స్వామిని దర్శించుకోవాలి అని. సో ఆ స్టడీస్ చేయంగా మళ్ళీ నరసింహ చాలా సంతోషపడతారు. ఈసారి శాంత నరసింహనే వస్తారనమాట. ఎందుకంటే చాలా ఇప్పుడేమి ప్రొటెక్ట్ చేయగలరు, ప్రహ్లాద్ మహారాజ్ చాలా బాగున్నారు, సో దర్శనం ఇవ్వాలి కదా. ఈసారి యోగ నరసింహ కింద దర్శనం ఇస్తారనమాట. చాలా శాంతంగా ఉంటారు స్వామి, ఎటువంటి ఉగ్రరూపం ఉండదు. మనం ఇటువంటి యోగాసనంలో ఉన్న నరసింహ గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? ఎవరండి? ఈ 2 రోజుల్లో చెప్పుకున్నాం మనం. ఎవరున్నారు యోగాసన పొజిషన్ లో? శాంత నరసింహ. శాంత నరసింహ. అలాగే ఈయన కూడా, ఇక్కడ నరసింహ కూడా యోగా పోర్షన్ లో ఉంటారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే చాలా హిల్. ఎక్కడైనా చూడండి సౌత్ ఇండియాలో మనం ఏ టెంపుల్ చూసినా, అది ఏ లక్ష్మీ నరసింహ టెంపుల్ చూసినా ఎక్కడ ఉంటారు ఆయన? పైనే, కొండపైనే ఉంటారు స్వామి. నడుచుకుని వెళ్ళాల్సింది ఆయన దర్శించుకోవాలంటే. సో ఇక్కడ కూడా వెళ్ళాలంటే, దర్శించుకోవాలంటే, నడుచుకుని వెళ్ళాలంటే జస్ట్ రాకీ హిల్ లా ఉంటుంది అనమాట. రాల్ లా ఉంటుంది. 300 స్టెప్స్ తీసుకుని వెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే కొంచెం రోడ్ అవన్నీ వేయటం ద్వారా ఏమవుతుందంటే కొంతవరకు కారులో వెళ్ళొచ్చు. బట్ స్టిల్ అక్కడి నుంచి కూడా మనం ఇంకా 100 స్టెప్స్ తీసుకుంటే గానీ బై వాక్ వెళ్లాల్సిందే. మినిమం 100 స్టెప్స్ వెళ్తే కొంచెం స్టీప్ గా ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, మనం వెళ్ళగలం. ఎందుకంటే వాతావరణం చాలా బాగుంటుంది. నరసింహ చక్కగా పిలుస్తారు మనల్ని రమ్మని. సో చక్కగా అక్కడ పైకి వెళ్తే మనకి అద్భుతమైన దర్శనం కలుగుతుంది అనమాట. సో ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది. మన కింద నుంచి చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళే కొద్ది ఈ ఆర్కిటెక్చర్, ఈ టెంపుల్ ఇది ఆల్మోస్ట్ 1000 years ఓల్డ్ టెంపుల్ అని చెప్తారనమాట. బట్ డీటెయిల్స్ మాత్రం మనం చెప్పుకున్నాం కదా, ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఎన్నో యుగాలు, మనకి తెలియదు లెక్క కదండి. సో అప్పటి నుంచి ఉంటున్నారు. సో ఇక్కడ ఈ హిల్ ప్లేస్ కి వెళ్ళి పైన అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చేస్తే అప్పుడు ఇక్కడ స్వామి దర్శనం ఇవ్వటం జరుగుతుంది అనమాట. అప్పుడు స్వామిని ఏం చేస్తారు ఇక్కడ తర్వాత, ఇక్కడ స్వామి ఎప్పి రావటం జరుగుతుంది. అప్పుడు స్వామిని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. ఎవరండి? ప్రహ్లాద్ మహారాజ్ స్వయంగా ఇక్కడ స్వామిని ఇన్స్టాలేషన్ జరుగుతుంది అనమాట. సో ఇది చూడండి, ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నారో. ఇలా ఉంటారు స్వామి, మనకి దర్శనం ఇస్తారు. చతుర్భుజ ఫామ్ లో శంఖ చక్ర ఉంటుంది, యోగాసన పొజిషన్ లో చేతులు ముందుకు పెట్టుకుని అలా ఉంటారు. చాలా శాంతంగా ఉంటారు స్వామి. సో ఆయన ఏమంటారంటే యోగ నరసింహ అని అంటారనమాట. సో ఇది మేల్కోటే టెంపుల్ అన్నమాట. సో మనకి చెలువు నారాయణ గురించి ఇంకో స్టోరీ ఉంది, నేను మీకు లాస్ట్ లో చెప్తాను. మనం ఇంకో నరసింహస్వామి గురించి కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు చెలువు నారాయణ స్మాల్ డీటెయిల్స్ అని చెప్పాను కదా. సో వాళ్ళతో ఒక రామానుజ స్వామి ఉన్నారు కదండి, శ్రీ సంప్రదాయం ఆచార్య. సో ఆయనతో ఒక ఫాస్ట్ టైం ఒక లీల జరుగుతుంది, ఒక మంచి అద్భుతమైన లీల జరుగుతుంది ఆ చెలువు నారాయణతో. సో అది మనం లాస్ట్ లో చెప్పుకుందాం. సో ఇక్కడతో ఏంటంటే ఇది యోగ నరసింహ అన్నమాట. సో తిరునారాయణపురం అని కూడా అంటారు ఈ టెంపుల్ అంతా, ఈ మేల్కోట ప్లేస్ అంతా కూడా.
సో ఆ విధంగా యోగ నరసింహ శ్రీ వైష్ణవాస్ అయితే కనుక డెఫినెట్ గా ఏమైనా ఆస్పిషియస్ టైమ్స్ లో ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తే అక్కడ చాలా బాగుంటుంది వాతావరణం. కొంతమంది వచ్చి అక్కడ స్టే చేస్తారు, కేవలం జపం చేసుకోవడానికి 2-3 డేస్ అక్కడ ఉండి స్టే చేసి వెళ్తారు అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. సో మనకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో యోగ నరసింహకి జై, మేల్కోటే ధామ్ కి జై, చెలువ నారాయణ స్వామికి జై. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్ళిపోతున్నాం. సో మంగళ అంటే ఏంటండి? మంగళం అంటే ఏంటి? ఆస్పీషియస్, శుభకరం కదా. సో శుభకరం అన్నమాట. కొంతమంది ఏమంటారంటే లక్ష్మీదేవి కూడా ఇక్కడ తపస్సు చేశారు, అందుకని దానికి మంగళగిరి అని పేరు రావటం జరిగిందని చెప్తారు. కొంతమంది దీన్ని ముక్తి పర్వతం అని కూడా అంటారు అనమాట. ఎవరైతే ఇక్కడికి వచ్చి వర్షిప్ చేస్తారో వాళ్ళకి లిబరేషన్, ముక్తి కలుగుతుంది భౌతిక ప్రపంచం నుంచి అంటారు. సో ఆ విధంగా చాలా మంది. ఇంకా ఏంటంటే ఇంకో స్టోరీ ఉందంటే, ఒక రాక్షసుడు, ఇక్కడ నిముచి అనే ఒక రాక్షసుడు విపరీతమైన చర్యలు చేసినప్పుడు అప్పుడు స్వామి ఉగ్ర రూపం దాల్చి ఇక్కడికి వచ్చి వాళ్ళని సంహరించారు అని చెప్తారనమాట. సో మనం చూస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం కూడా. ఇక్కడ కూడా స్వామి చాలా హిల్ టెంపుల్ లోనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ వాతావరణం చూడండి, ఇక్కడ చూస్తే ఆ టెంపుల్, ఆ మౌంటైన్ అంతా ఎలా ఉంటుందంటే ఒక ఎలిఫెంట్ షేప్ లో ఉంటుంది. ఓకేనా? ఆ స్వామి టెంపుల్ ఆ షేప్ ఎలా ఉంటుందంటే, ఆ ఎలిఫెంట్ నోరు తెరిస్తే ఎలా ఉంటుందంటే ఆ షేప్ లో టెంపుల్, ఆ ప్లేస్ మాత్రం టెంపుల్ ఉంటుంది అనమాట. మిగతా అంతా ఫుల్ గ్రీనరీ. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. మనకి చరిత్ర ఏం చెప్తుందంటే, పాండవుల భీముడు కూడా వచ్చి ఇక్కడ స్వామిని సేవించుకున్నారు అని చెప్తారనమాట. మనం చూస్తే ఇది గుంటూరు డిస్ట్రిక్ట్, మనకి విజయవాడ నుంచి జస్ట్ దగ్గర, చాలా దగ్గర, 13 కిలోమీటర్స్. సో మీకు అవకాశం ఉంటే ఏపీలో ఉన్న వాళ్ళు చక్కగా స్వామిని వెళ్ళి దర్శించుకోవచ్చు. సో ఈయన యొక్క ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, ఈయనకి పానకం సమర్పిస్తారన్నమాట. చూడండి, వెరీ వైడ్ మౌత్, పెద్ద నోరు ఉంటుంది స్వామికి. చాలా అద్భుతంగా ఉంటారు స్వామి, యూనిక్ డిటీ. మనం ఎప్పుడైతే మన ఇంట్లో సమర్పిస్తూ ఉంటామో ప్రసాదం స్వామి తీసుకుంటారని చెప్తాం, కానీ మన కళ్ళకి ఎప్పుడు కనిపించదు కదండి. కానీ ఇక్కడ నరసింహస్వామి మనం చూడొచ్చు. మనం ఆఫర్ చేసిన జాగరి వాటర్ అంటే పానకం కదండి, ఆ పానకాన్ని స్వామికి కాన్షల్ శంకులో పోసి స్వామి నోట్లో పోస్తారనమాట పూజారి. ఆ పూజారి పోసినప్పుడు ఏమొస్తుంది సౌండ్? గర్గలు వస్తుంది, గర్గలింగ్ సౌండ్ వస్తుంది కదా. మనం ఏదైనా వాటర్ పోసుకున్న నోట్లో తాగుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, అటువంటి స్వామి తీసుకుంటున్నట్టు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే బాగా ఎక్కువ సౌండ్ వస్తుంది, తర్వాత స్లోగా తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు స్వామి? సగం పానకాన్ని బయటికి స్ప్లిట్ చేసేస్తారు అనమాట. సగం తీసుకుంటారు, సగం ఇచ్చేస్తారు. అది ఎందుకు ఇస్తున్నారు? మనకి ప్రసాదం. సో మనకి కల్లారో మనకి దర్శనం అనమాట. స్వామి మన ఆఫరింగ్స్ అన్నిటిని తీసుకుంటున్నారు, మళ్ళీ మనకి ప్రసాదం కూడా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మన ఇంట్లో ఎక్కడైనా చిన్న జాగరి గాని పంచదార గాని పెడితే వెంటనే మనకి చీమలు వచ్చేస్తాయి కదా. ఇక్కడ అసలు ఎన్నో లీటర్స్ జాగరి వాటర్ రోజు సమర్పిస్తారు, అందరు ప్రసాదం తీసుకువెళ్తారు. మనం ఒక్క యాంటీని కూడా అక్కడ చూడలేమంట. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో స్వామి నేను ప్రార్థిస్తున్నాను ఎప్పుడైనా ఆయన పర్మిషన్ ఇస్తే ఒకసారి విజిట్ చేయాలని. సో అదండి చరిత్ర. సో అది పానకాల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మిరాకిల్ అన్నమాట. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ మీకు శంకు చక్ర మనకు అర్థం అవుతున్నాయి స్వామి యొక్క ఆయుధాలని. ఇంకోటి అభయహస్తం, అభయం ఇస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తాను నేను డెమాన్స్ నుంచి అని. మరి ఇంకో హస్తం డౌన్ కి చూపిస్తున్నారు, దాని యొక్క అర్థం ఏంటి? మన యొక్క శ్రీనివాసుడు కూడా అదే చూపిస్తాడు మనకి. దాని అర్థం ఏంటండి? సో మీ అందరూ డివోటీస్ అబ్బా. సో ఏంటంటే అది చూపిస్తుంది ఏంటంటే, డౌన్ ఏం చూపిస్తున్నారు స్వామి? మీకు షెల్టర్ ఏంటి? ఓన్లీ నా ఫీటే, నా లోటస్ ఫీట్ మీరు పట్టుకుంటేనే మీరు ఈ భౌతిక ప్రపంచం నుంచి మళ్ళీ నా దగ్గరికి రాగలరు అని స్వామి ఇండికేట్ చేస్తున్నారు అనమాట. నేను మార్నింగ్ పిల్లల్ని క్వశ్చన్ అడిగాను, పిల్లలు మళ్ళీ చెప్పారు సమాధానం. ఏం చెప్పారు తెలుసా అండి? స్వామి ఇక్కడ డబ్బులు ఉన్నాయి తీసుకో అని చెప్తున్నారంట. చాలా వండర్ఫుల్ ఆన్సర్. కిడ్స్ కదా, చాలా ఇన్నోసెంట్ ఆన్సర్స్, బట్ ఇట్ వాస్ సో నైస్. కిడ్స్ యాక్చువల్గా ఎంత ఇంట్రెస్ట్ గా తెలుసుకుంటున్నారు, యాక్చువల్గా వెరీ నైస్ టు హియర్. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మాతాజీ కింద డబ్బులు ఉన్నాయి తీసుకో అని చెప్తున్నారని. సో అంటే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటారు కదా, సో ఇక్కడ లక్ష్మి ఉంది తీసుకొని స్వామి చెప్తున్నారని పిల్లలు చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వాళ్ళ యొక్క రియలైజేషన్ కి. బట్ ఏంటంటే స్వామి ఏం చెప్పిస్తున్నారండి? పాద సేవనమే, నీకు నా యొక్క పాదం సేవిస్తేనే నీకు విముక్తి కలుగుతుందని స్వామి చెప్తున్నారు అనమాట. అదే విషయాన్ని మనకి మదర్ లక్ష్మి కూడా చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? కంటిన్యూస్ గా స్వామి యొక్క పాదాలని మసాజ్ చేస్తున్నారు. మసాజ్ చేసి ఏం చెప్తున్నారు? తల్లి ఏం చెప్పొద్దండి బిడ్డలకి? తండ్రిని ఎలా సంతృప్తి పరచాలో చెప్తుంది కదా. సో చెప్తుంది అనమాట ఆవిడ కూడా. సో చూడు, నేను ఈ సేవలో ఉన్నాను కాబట్టి సంతోషంగా ఉండగలిగాను. మదర్ లక్ష్మి ఏంటండి, చంచలంగా ఉంటారు ఆవిడ, ఒక చోట ఎప్పుడు ఉండరు.
ఆవిడ యొక్క స్వభావం ఏంటి చంచలం, కానీ ఆవిడ ఒకే ఒక చోట స్థిరంగా ఉంటారంట. అది ఎక్కడంటే స్వామి యొక్క పాదాల దగ్గర అన్నమాట. సో అలాంటి ఆవిడ స్థిరంగా ఉంటారంటే మనకి ఏం చెప్తున్నారు చూడమ్మా, ఈ జీవుడికి కలియుగంలో కాదు ఏ యుగంలో అయినా సరే స్వామి యొక్క పాదాలు తప్ప ఏది శరణ్యం లేదని మన మదర్ లక్ష్మి కూడా చెప్తున్నారు. స్వామి కూడా ఆ శ్రీనివాసులు కూడా అదే చూపిస్తున్నారు అనమాట. సో మనం ఈ విధంగా అద్భుతమైన పానకాల నరసింహస్వామి యొక్క దర్శనం కలిగింది. సో నాకు యాక్చువల్గా ఈ పిక్చర్ చూసినప్పుడు స్వామిని దర్శించుకోవాలంటుంది, బట్ నాకు ఎప్పుడు వెళ్ళి అదృష్టం కలగదు. మేము ఏపీలోనే ఉండేదాన్ని, అయినా సరే నాకు దొరకలేదు. సో మనం ప్రార్థిద్దాం. సో మనందరికి కూడా స్వామి యొక్క దర్శనం కలగాలని. పానకాల లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై, మంగళగిరి ధామ్ కి జై. ఓకే, సో మనకి టైం ఉందండి ఈ రోజు, ఇంకా చూద్దాం. ఎస్, ఇంకా మన టైం ఉంది. సో మనం చెలువ నరసింహ గురించి కొంచెం చెప్పుకుందాం. కాకుండా అవి టికెట్ చెప్పి 1 second. ఓకే, ఎస్, చెలువ నరసింహ, చెలువ నారాయణ, రైట్. సో ఈ చెలువ నారాయణ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాను కదా, చూసారు కదండి చెలువ నారాయణ అని. సో ఈ చెలువ నారాయణ స్మాల్ డీటెయిల్స్ ఏమవుతుందంటే, ఒకసారి అక్కడ మొహమ్మద్ షా అని, ఇప్పుడు రీసెంట్ గానే మన రామానుజాచార్య టైం ముందు ఏమవుతున్నాయండి, అందరూ కూడా ఇస్లామిక్ రూలర్స్ అందరూ ఏం చేస్తున్నారు, అన్ని టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలా డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక ఇస్లామిక్ రూలర్ మహమ్మద్ షా ఢిల్లీలో ఉంటాడనమాట. తను ఏం చేస్తాడంటే, ఎక్కడికైనా వెళ్తే తన యొక్క క్వాలిటీ ఏంటంటే, కొన్ని డీటెయిల్స్ ని పంచధాతు డీటెయిల్స్ అంటారు కదా, సో వాటిని ఏమనుకుంటారు, వాళ్ళు చాలా వాల్యుబుల్ డీటెయిల్స్ అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు డిస్ట్రాయ్ చేయరు, వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క ట్రెజర్ హౌస్ లో పెట్టుకుంటారు అనమాట. సో అలాగే తను అన్ని డీటెయిల్స్, చాలా డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తాడు, తీసుకుని వెళ్ళి తన ట్రెజర్ హౌస్ లో పెట్టుకుంటాడు. సో ఎప్పుడైతే రామానుజాచార్య ఒకసారి తనకి కొంచెం ఎవరో వేరే వాళ్ళు అటాక్ చేస్తారని తెలిసినప్పుడు, అప్పుడు శ్రీరంగం నుంచి వచ్చి ఒక 12 years ఈ మేల్కోట్ ధామ్ లో ఉంటారన్నమాట. మేల్కోట్ ధామ్ లో 12 years ఉంటారు. అందుకే మనం చూస్తే ఇక్కడ చెలువ నారాయణ స్వామి టెంపుల్ లో రామానుజ డీటీ కూడా ఉంటుంది. అక్కడ మనం చూస్తే అక్కడ రామానుజ స్వామి కూడా దర్శించుకోవచ్చు, ఆల్వర్స్ అందరూ ఉంటారు. అది కూడా ఒక దివ్య దేశం అన్నమాట. సో వెరీ ప్రామినెంట్ యాక్చువల్ గా. సో మనకు అదృష్టం ఉంటే, చాలా మంది ఏమంటారంటే, కర్ణాటకలో ఉన్న వాళ్ళు ఆ స్వామిని దర్శించుకోకపోతే వెళ్ళి కావేరిలో మునగాల పాపాలు పోవడానికి అని చెప్తారనమాట ఆచార్యులు. సో నాకు రీసెంట్ గా యాక్చువల్ గా ఒక మహారాజ్ చెప్పారు, కర్ణాటకలో ఉండి వాళ్ళు చూడలేకపోతే వాళ్ళు ఏం చేయాలి, నేను అడిగాను అనమాట, ఒకవేళ కర్ణాటకలో ఉండి చూడాలంటున్నారు, చూడకపోతే ఏం చేయాలి వాళ్ళంటే, వెళ్ళి కావేరిలో మునగాలి, 3 సార్లు డిప్ చేయాలి, ఆ పాపం పోవాలంటే వాళ్ళు అని అన్నారు అనమాట. సో అంత పవర్ఫుల్ అనమాట. డెఫినెట్ గా కర్ణాటకలో ఉన్న వాళ్ళందరూ ఆ స్వామిని దర్శించుకుంటారనమాట. సో ఈ స్మాల్ డీటెయిల్స్ ఏమవుతాయంటే, ఈ మహమ్మద్ షా ఆ తిరునారాయణ ఏం చేయరు, ఈ స్మాల్ డీటెయిల్స్ ని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటంటే, తనకు ఒక కుమార్తె ఉంటుంది అనమాట, రాజకుమార్తె. తను ఏం చేస్తుందంటే, డీటీ చాలా అందంగా ఉంటారు. డీటీని ఏమనుకుంటుంది, సమత్ కుమార, ఆయన ఏంటంటే చాలా అందంగా ఉంటారు కదా, చాలా ప్రేమగా చూసుకుంటుంది అనమాట ఆయన్ని. చాలా అంతా డెకరేట్ చేస్తుంది, చక్కగా స్వామిని అలంకరించి ఎప్పుడు స్వామిని ఒక ఉయ్యాల్లో పెట్టి ఊపుకుంటాం, ఎప్పుడు ఇంకా స్వామితోనే తను గడుపుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ రాజు తీసుకొచ్చి ఇస్తాడో, ఏమైనా ఇప్పుడు చూడండి మన ఇంట్లో కూడా తండ్రి ఏం చేస్తారు, ఏదైనా తీసుకొచ్చిన పిల్లలకి ఇస్తాడు కదా, ఏదైనా వాల్యుబుల్ అయితే వాళ్ళు దాన్ని దాచుకుంటారు కదా. అలాగే ఈ కింగ్ ఏం చేస్తాడు, ఏదైనా ట్రెజర్ తీసుకొచ్చినప్పుడు పిల్లలకి ఇస్తాడు, మీకు కావాల్సింది ఏదైనా తీసుకోండి అని. సో అలాగే తీసుకున్నప్పుడు ఈ రాకుమార్ ఏం చేస్తాడు, నాకు ఈ డీటీ చాలా నచ్చింది, నేను ఉంచుకుంటాను, నా టాయ్ కింద చూసుకుంటాను, బాగా చూసుకుంటాను, టాయ్ అనుకుంటుంది, స్లోగా బాగా అటాచ్ అయిపోతుంది అనమాట డీటీకి. సో ఎక్కడికి వెళ్ళినా డీటీని తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, రామానుజాచార్య అదే సమయంలో శ్రీరంగం నుంచి మేల్కోట రావాల్సి వస్తుంది. అక్కడే 12 years ఉంటారు రామానుజాచార్య. సో ఆ 12 years ఉన్న సమయంలో ఒకరు చెప్తారనమాట, యాక్చువల్ గా ఈ తిరునారాయణతో పాటు ఇంకో చెలువ నారాయణ ఉండేవారు ఇక్కడ, అందరి ఆఫరింగ్స్ తీసుకునేవారు. కానీ ఏమైందంటే, ఇలా ఒక కింగ్ ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు, మీరు ఇప్పుడు చాలా ప్రామినెంట్ ఆచార్య, మీ మాట అందరూ వింటారు, మీరు వెళ్ళి మళ్ళీ ఆ చెలువ నారాయణ తీసుకురండి, సో మన అందరం సేవించుకోవచ్చు అని రామానుజాచార్యకి ఒక పిటిషన్ పెడతారు. సో రామానుజాచార్య అంటారు, సరే నేను వెళ్ళి ప్రయత్నిస్తాను అని అంటారనమాట. సారీ 1 second అండి, సమ్ నాయిస్ ఇస్ కమింగ్. కదా నాకు గుర్తు రావట్లేదు, రాజు గారు అమ్మాయి ఆ బొమ్మని ఆడుకుంటా ఉంటుంటది. 1 second అండి, 1 second అండి, సమ్ నాయిస్ ఇస్ కమింగ్. ఓకే, వినిపిస్తుందండి మీకు? హరే కృష్ణ. వినిపిస్తాను. ఓకే ఓకే.
సో ఏమవుతుందంటే అప్పుడు వెళ్తారనమాట, రామాచారి వెళ్ళి అడుగుతారు ఆ కింగ్ ని. సో నాకు ఇక్కడ మా డిటి ఇక్కడ ఉన్నారని మాకు తెలిసింది, మాకు దయచేసి మా డిటిని మాకు ఇచ్చేయండి, మాకు చాలా ఇష్టం, మేము బాగా చూసుకుంటాం అంటే. అప్పుడు రామానుజాచారి అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది అనమాట అందరికి. ఎందుకంటే చాలా మంది ఇలాగా ఇస్లామిక్ రూలర్స్ లో కూడా ఒక అతనికి వాళ్ళ పిల్లలకి ఎవరికో జబ్బు చేస్తే ఆయన క్యూర్ చేస్తారు. సో ఆ విధంగా ఆయనకు రెస్పెక్ట్ ఉండేది అనమాట కింగ్స్ అందరికి కూడా. ఈవెన్ వాళ్ళు వేరే రిలీజన్ వాళ్ళైనా సరే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. సరే అయితే మీ డిటి అంటున్నారు, మీ స్వామి అంటున్నారు, సరే అయితే మీరు పిలవండి, మీరు పిలిస్తే వస్తే తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే నా దగ్గర చాలా డీటీస్ ఉన్నాయి, నాకు తెలీదు, మీరు పిలవండి, పిలిస్తే వస్తే మీరు తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఆయన పిలుస్తారు. అప్పుడు షెల్వ పిల్లాయ్ ఎండ్రి అంటే రా పెరుమాల, సుందరమైన పెరుమాల రా వచ్చేయి అని పిలుస్తారు అనమాట. పిలిస్తే ఏమవుతుందండి, భక్తుడు ఆయన పరమ భక్తుడు కదా, ఆయన పిలిస్తే ఏం చేస్తారు స్వామి చక్కగా. యాక్చువల్గా అప్పటికి ఏమవుతుందంటే రాకుమార్ ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్తుంది, ఈ రాకుమార్ మందిరంలో స్వామి ఉంటారు. సో అక్కడి నుంచి స్వామి బై వాక్ వచ్చేస్తారు అనమాట. వచ్చేసి ఏం చేస్తారు, రామానుచారు ల్యాప్ లో కూర్చుంటారు. రామానుచారు ల్యాప్ లో కూర్చుంటారు కాబట్టి అప్పటి నుంచి ఏమంటారు ఆయన్ని, చల్వ పిల్లాయి సన్ ఆఫ్ రామానుజ, రామానుజకు పుత్రుడు అయ్యా నువ్వు అంటారు అనమాట. సో ఇంకా ఈ రాజు చూస్తాడు, చాలా ఆశ్చర్యపోతాడు. పిలిస్తే మీ డీటీ వచ్చేసారు అంటే డెఫినెట్ గా మీ డీటీఏ, మీరు భక్తులే, నేను ఒప్పుకుంటాను, తీసుకెళ్ళిపోవచ్చు, మీరు మా ఈ డీటీని తీసుకెళ్ళిపోవచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటారు అనమాట. అప్పుడు రామానుజారు సంతోషిస్తారు. కానీ మరి నేను వెళ్ళాలంటే చాలా దూరం నుంచి వచ్చాను, సో నాకు ఏమైనా ప్రొవైడ్ చేయండి, నాకు ఏమైనా కొంచెం హార్సెస్, కొంచెం ఏమైనా బలగాలు ప్రొవైడ్ చేస్తే నేను తొందరగా మళ్ళీ రీచ్ అవ్వగలను, నాకు వెయిట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటేనండి కింగ్స్ కదా, ఎప్పుడు వాళ్ళ మూడ్ మారిపోవచ్చు, వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసేయాలి, మధ్యలో ఏమైనా పాలిటిక్స్ జరిగితే మళ్ళీ స్వామి వెళ్ళిపోతారు. సో అనుకుని సరే అయితే ఇప్పుడు మంచిగా జరుగుతుంది డిస్కషన్, సరే అయితే నెగోషియేషన్ చేద్దామంటే అప్పుడు ఓకే సరే అయితే తీసుకెళ్ళండి, అందులో ఉంది, మీకు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదంటే అన్ని బలగాలు ఇస్తారు. సో బలగాలతో పాటు స్వామి చక్కగా ఉత్సవంగా తీసుకెళ్తూ ఉంటారు మేల్కోటే. సో ఇప్పుడు రాకుమారి వస్తుంది, వచ్చి నాన్నగారిని నాకు నా డీటీ కనిపించట్లేదు, నేను చూసుకుంటున్నాను కనిపించట్లేదు అంటే రాజు అంటారు, అదా తను వచ్చారు పిలిచారు, ఆ డీటీ వెళ్ళిపోయింది, సో ఇద్దరిని పంపించానంటే లేదు లేదు అది నాకు చాలా ఇష్టమై, నాకు ఇష్టం, ఇప్పుడు నా ప్రాణం కంటే ఎక్కువైపోయింది, నేను వదిలి ఉండలేను అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగే ఈ చెలువునారాయణ తీసుకుని రామానుజం వెళ్ళిపోతారు, ఇలాంటిది ఏదో జరుగుతుందేమో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ రాకుమారి కూడా వెనకాల ప్రయాణం అయ్యి బయలుదేరి వస్తూ ఉంటుంది అనమాట. సో ఆన్ ద వే టు మేల్కోటే లోపలనే తను ప్రాణం ఇచ్చేస్తుంది అనమాట. అంతా విరహం ఆవిడ తట్టుకోలేకపోతుంది అనమాట. సో రామానుజారికి తెలుస్తుంది ఈ విషయం, తెలిసి స్వామి అంటే అంత ప్రేమ ఎవరికి ఉండగలదు, లక్ష్మీదేవికి ఉండగలదు. సో ఈవిడ కూడా బీబీ నాంచారి యొక్క ఇన్కార్నేషన్ అని చెప్తారు. సో మనం చూస్తే ఆవిడ కూడా చిన్న ప్రతిరూపం అక్కడ స్వామి యొక్క పాదాల దగ్గర ఇప్పటికీ ఉంటుందంట. సో మనకైతే తెలియదు, యాక్చువల్గా ఇక్కడ మనం లోపలికి వెళ్తే మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పటికీ రామానుజాచారి ఏం చేశారంటే చిన్న ప్రతిమ ఆవిడ కూడా చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికీ మన టెంపుల్కి వెళ్తే బయట స్టోరీ అంతా అక్కడ పెడతారు అనమాట. సో ఇలా జరిగింది, తన ఒక గొప్ప భక్తురాలు. సో మనం దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఏ రిలీజన్ లో పుట్టామన్నది కాదు, మన యొక్క భక్తి కనుక స్వామి మీద కరెక్ట్ గా ఉంటే మనం కనెక్ట్ అవ్వగలం స్వామికి కదండి. సో ఆ విధంగా తిరునారాయణ మళ్ళీ వచ్చి ఉంటారనమాట. అందుకే ఆయన చల్వ పిల్లాయ్ అంటారంటే, పిల్లాయ్ అంటే యాక్చువల్ గా ప్రిన్సెస్ అంటారు, కుమారుడు అంటారు. సో రామానుజారి కుమారుడు కింద, సన్ ఆఫ్ రామానుజ కింద ఉంటారనమాట స్వామి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చాక స్వామిని మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేస్తారు, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఎవరు స్వామిని కదపరు అనమాట. సో ఆ విధంగా ఒక దివ్య దేశం. మన యోగ నరసింహ కంటే ముందు నుంచి ఉన్నారు. సో ఎప్పటి నుంచి అంటే మనకి డేట్ తెలియదు, చెప్పుకున్నాం కదా ఆ యుగం ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ ఏ సత్యయుగం ఎవరికి తెలియదు, ఏ త్రేతాయుగమో ఎవరికి తెలియదు. సో రీసెంట్ గా మాత్రం రామానుజాచార్య జరిగింది, ఈ రీసెంట్ కలియుగంలో అయితే మనకి జరిగిందని తెలుసు. సో ఆ డీటెయిల్స్ మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ మనందరికి దర్శనం చేసే అదృష్టం కలిగించారనమాట. సో ఇప్పుడు కూడా స్వామి చాలా అద్భుతంగా ఉంటారు, ఫ్రంట్ గా పెడతారనమాట, మనం వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. సో అది చెలువు నారాయణ అనమాట. చెలువు నారాయణ స్వామికి జై, రామానుజాచార్యకి జై. సో మన గొప్ప గొప్ప ఆచార్యులు ఏం చేశారంటే మన యొక్క డీటీస్ అందరినీ కూడా మళ్ళీ మనకి పరిచయం చేశారనమాట. ఓకే, సో ఐ థింక్ వీఆర్ డన్. ఓకే, సో